ఉంటున్నాం. ఫస్ట్ డే మనం ఉంటున్నాం సార్, ఇంటర్మీడియట్ లో కానీ 10th క్లాస్ రిజల్ట్స్ లో కానీ. అలానే మన పిల్లలందరూ అన్నిట్లోనూ రకరకాలుగా సైన్స్ ప్రాజెక్టులో, ఈసీఎస్ ఐటీ క్విజ్ లో సౌత్ ఇండియా టాపర్స్ గా ఉన్నారు. అలానే ఇస్రో హైడ్రో రాకెట్స్ లో సౌత్ ఇండియా టాపర్స్ గా ఉన్నారు. ఇస్రో యువికాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగా మన ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ ద్వారా ఇన్స్పైర్ చేయి మన టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. అంతేకాకుండా మన స్కూల్ అన్నిటికీ కూడా SRKVM కిట్స్ కూడా పూర్తిగా మధు గారు, సార్ మై హంబుల్ రిక్వెస్ట్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కిట్స్ గురించి బాగుంది, దాని గురించి మాడదాంకలేము ఇక్కడ. మై రిక్వెస్ట్, పొగడతాల కోసం ఎవరూ లేము ఇక్కడ. దయచేసి ఎనీ ఏరియా సజెషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. సార్ తప్పనిసరిగా సార్, మనకు కంప్యూటర్, మీరు మన టెక్నాలజీ అడాప్టేషన్ గురించి మీరు మీ చెప్పిన విషయాలని ఆదర్శంగా తీసుకొని మన ఏపీఆర్ స్కూల్స్ లో అన్నింటిలో కూడా కంప్యూటర్స్ ఏర్పాటు చేస్తున్నారండి. కంప్యూటర్ ల్యాబ్స్, CGS కంప్యూటర్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా అదర్ NGOల ద్వారా PPP మోడ్ లో వాటికి ఇన్స్ట్రక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని ఇన్స్ట్రక్టర్స్ ఇవ్వండి సార్ మన 50 స్కూళ్ళకు కూడా. అంతేకాకుండా మన పిల్లలకు ఎన్ని విధాలా ఉపయోగపడే విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఒక 20 స్కూళ్ళకి ఇచ్చారు సార్. ఇంకొక మిగతా స్కూళ్ళకు కూడా ఇస్తే మన పిల్లలు రెసిడెన్షియల్ మోడ్ లో ఉంటున్నారు కాబట్టి 24 hours మన దగ్గర ఉంటున్నారు. దాని ద్వారా మనకు బాగా ఉపయోగపడతారు. ఉదాహరణకు మా దగ్గర తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో IT రోబోటిక్స్ ఈ సంవత్సరం మన అలుమిని సపోర్ట్ తో రోబోటిక్స్ కూడా పెడుతున్నాం సార్. పిల్లలు అగ్రికల్చర్ లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మన కిచెన్ కు కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇస్తున్నారు సార్. ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ను రన్ చేయడానికి అన్ని చోట్ల కంప్యూటర్లు ఇస్తున్నాం, కానీ ప్రైవేట్ వాళ్ళ ద్వారా వాటికి ఇన్స్ట్రక్టర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలానే కెరీర్ సైకలాజికల్ కౌన్సిలర్లు, మీరు ఇందాక చెప్పిన విధంగా డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటున్నాయి విద్యార్థుల్లో, వాటిని కరెక్ట్ చేయడం కోసం కెరీర్ కౌన్సిలర్ బాగా ఉపయోగపడుతున్నారు సార్. మన స్కూల్లో కూడా ఇటీవల 3 రోజులు వచ్చి వెళ్ళారు ఆవిడ. అయితే మనకు రెగ్యులర్ గా ఇక్కడే ఉంటున్నారు పిల్లలు, వీళ్ళు బాగా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రెగ్యులర్ గా ఫ్రీక్వెన్సీ పెంచవలసిన అవసరం ఉంది. మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో అవకాశం ఉంటే వాటిని కూడా పెంచండి సార్. అలానే మన రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి డెవలప్ చేయడానికి ఫేజ్ వైజ్ గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఈ మధ్య ప్రపోజ్ చేశారండి మీ ద్వారా చైర్మన్ గా. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి EWIDC ద్వారా కూడా ఎస్టిమేషన్లు వచ్చినాయి 20-30 crores కు. మన తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ అలుమిని 3 కోట్ల రూపాయలతో గత 6 సంవత్సరాల్లో చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. అలానే ప్రభుత్వం కూడా జాయింట్ అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ 15 స్కూళ్లకు బలంగా అలుమిని ఉన్న చోట్ల మీ సహకారంతో మన ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ సంవత్సరం IIT NEET కూడా ప్రవేశపెట్టాం. ఆన్లైన్ కోచింగ్ కూడా పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు. పాల్ ల్యాబ్స్, క్లిక్కర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు. కంప్యూటర్ ల్యాబ్స్, వొకేషనల్, కెరియర్ కౌన్సిలర్స్, మెంటల్ హెల్త్ కి కూడా ఎట్లా చేయాలి, దానిపైన టెక్నాలజీ కూడా వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ మనకి స్కేల్లో లేరు, ఇండియాలోనే లేరు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంది. సో విల్ కమ్ బ్యాక్ టు హౌ టు యూస్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంటర్వెన్షన్ అనేది వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. విల్ కమ్ బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ క్యాండిడేట్ టీచర్ గారు నీలకంఠయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ. సో ఐ రిక్వెస్ట్ నీలకంఠయ్య గారు టు స్పీక్. సార్ నమస్తే సార్, నేను రేణుగుంట జెడ్పై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కరకంబాడిలో బయోసైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఎడ్యుకేషన్ 4.0 అనేది ఇప్పుడు నడుస్తుంది సార్. సో దీంట్లో మనకి స్మార్ట్ టీచింగ్ నుంచి, అంటే డిజిటల్ టీచింగ్ నుంచి మనం AI ఎనేబుల్ టీచింగ్లోకి ప్రయాణం చేస్తున్నాం సార్. సో మీ యొక్క మార్గదర్శకత్వంలో AI ఇంటిగ్రేషన్ అనేది దేశంలోనే మొదటిసారిగా మనకి 6th to 8th క్లాసు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. అందులో కూడా మన AI మోడల్ ఎడ్యుకేషన్లో ప్రత్యేకత ఏంటంటే AIని నేరుగా నేర్పించకుండా, అంటే ఏదో ఒక టూల్ నేర్పించి, ChatGPT నేర్పించి ఏదో క్వశ్చన్ పేపర్ తయారు చేయడం లాగా కాకుండా, పిల్లలకి ఆ కాన్సెప్ట్లో, సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని AI యూజ్ చేసి ఎలా వాడాలి, దానికి ఎలా ప్రాంప్ట్ రాయాలి, ఎలా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎఫెక్ట్గా వాడాలి, తల్లిదండ్రుల సహాయంతో, టీచర్ సహాయంతో ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆ AI ఇంటిగ్రేషన్ లెసన్స్ని మన రాష్ట్రమే మొదట ప్రవేశపెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా రిక్వెస్ట్ ఏమంటే, రాబోయే కాలం అంతా కూడా AI ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి AI పైన టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ CRC కూడా 1 డేకి పూర్తిగా పొడిగించడం వల్ల అట్లీస్ట్ నెలకి ఒక్క టూల్ని యాజ్ ఏ SRPగా కానీ లేదా ఇక్కడ పీర్ లెర్నింగ్ ద్వారా కూడా నేర్పిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను సార్. అలాగే AI పెరిగే కొద్దికి, డిజిటల్ పెరిగే కొద్దికి
మిగిలినవి కూడా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మెంటల్ హెల్త్ గురించి కూడా చెప్పారు. సో మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా కొంత చేస్తే బాగుంటుందని ఉద్దేశం సార్. నేను ఇప్పుడు ఎస్పీడీ గారు కూడా ఉన్నారు కనుక వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. ఏఐ ఎక్కువ పరిచయం చేసి ఏఐని ఎట్లా వాడాలి, లెసన్ ప్లాన్స్ కూడా ఎట్లా తయారు చేయాలి దానిపైన చేస్తాము. అది మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నా ఏఐని ఎట్లా వాడాలి డైలీ లైఫ్లో అనేది. సో నేను కూడా క్లాసులకు వెళ్తాం జరుగుతుంది. అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతర ప్రక్రియ అది. 100% టీచర్స్ కోసం ప్రత్యేకంగా చేస్తాం. సార్ నమస్కారం సార్. నా పేరు జి శేఖర్ అండి. పిఎం శ్రీ జడ్పీఐ స్కూల్ రఘుదేవపురంలో పనిచేస్తున్నాను సార్. రఘుదేవపురం సీతానగరం మండలం ఉంది సార్, కానీ ఇది మారుమూల గ్రామం సార్. దీనికి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ ఉంది సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు మాకు పక్కనే ఉంటుంది సార్. మా పాఠశాలలో ఇంతవరకు మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రభుత్వం వారు ఇచ్చిన అన్ని డెవలప్మెంట్స్ చూసాం సార్, చేస్తున్నాం సార్, ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అయితే ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్సెస్ 3 మండలాలు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంది సార్. ఐడియా ఎక్స్చేంజ్ అవుతుంది సార్, ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతుందండి. పిల్లలకు కూడా పాఠాలు పోకుండా స్కూల్స్ అన్ని ఖచ్చితంగా రన్ అవుతాయి సార్. అలాగే సార్ మాకు ఒక ఐసీటీ కూడా, మాకే కాదు సార్, చాలా మందికి ఐసీటీ ల్యాబ్ ఉన్నట్లయితే కంప్యూటర్ బ్యాక్డ్రాప్ లో టీచర్స్ చాలా మంది ఫాలోన్ బ్యాక్ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ సార్, కంప్యూటర్ ఆస్పెక్ట్స్ సార్. నేను కూడా సార్ నాతో పాటుగా సార్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీటీ లెర్నింగ్ పిల్లలతో పాటు మాకు కూడా ఇప్పించవలసిన కూర్చున్నాం సార్. అలాగే సార్ ఇక లాస్ట్ విషయం సార్, మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు పెట్టినటువంటి మాక్ అసెంబ్లీకి మా పాఠశాల నుంచి విద్యార్థి రావడం జరిగిందండి. సార్తో ఫోటోలు తీసిన ప్రశంసలు కూడా పొందారు సార్. అలాగే సార్ మా పాఠశాల పిల్లలు ఏటీఎల్ ల్యాబ్ నుంచి ఏఐ మోడ్లో ఒక గ్రీన్ డస్ట్బిన్ తయారు చేశారండి. దాన్ని గౌరవ ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, అలాగే గజేంద్ర సింగ్ గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించడం జరిగింది సార్. ఇది కేవలం అటల్ టింకరింగ్ ల్యాబ్ వల్లే సాధ్యమైంది సార్. ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇంకా స్ట్రెంగ్థెన్ చేసే కార్యక్రమాలు చేపట్టవలసింది కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాకు సార్ థ్యాంక్ యూ శేఖర్ గారు. మీరు అడిగింది ఐసీటీ ల్యాబ్స్ ఒకటి చేయాలి. అండ్ ఏఐ ట్రైనింగ్ పైన ఎక్కువ ఉపాధ్యాయులకి కూడా ఏఐ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. సో దట్ లెసన్ ప్లాన్స్ ఇంప్రూవ్మెంట్. వాస్తవంగా నేను ముందలే చెప్పా, మన నీలకంఠయ్య గారు అడిగినప్పుడు కూడా చెప్పాను, నేను కూడా నేర్చుకుంటున్నాను ఏఐ గురించి అని. ఏఐలో ఉన్న పవర్ అర్థం ఇంకా ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడ్డమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఐ రిక్వెస్ట్ అదర్స్ కైండ్లీ ప్లీజ్ మ్యూట్ యువర్ సిస్టమ్స్. రెడ్డమ్మ స్కూల్ అసిస్టెంట్ గారు ఎస్ఎస్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన విద్యాశాఖ అధికారులకి అలాగే నా తోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు సార్. సార్ ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సార్. మన విద్యార్థుల్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది సార్. అందులో భాగంగా టీచర్ స్కిల్స్ డెవలప్మెంట్ కి కానీ డిస్కషన్స్ కానీ మనకి సిఆర్సీని ఏర్పాటు చేస్తారు సార్ ఫుల్ డే. సో అలాగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వము మనకి మిషన్ మార్చ్ అనే ప్రోగ్రాము అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో రావడం జరిగింది సార్ మిషన్ మార్చ్ లో. సో మిషన్ మార్చ్ అనేది ఎవ్రీ స్కూల్లో మనము కంటిన్యూ చేస్తున్నాం సార్. సో యాక్చువల్ గా 10th అంటేనే మన సొసైటీలో ఒక ప్రెషర్ సార్, అలాగే ఒక స్టూడెంట్ కి అదొక అచీవ్మెంట్. కానీ మనం ఆ ప్రెషర్ ని తగ్గించేసాం సార్. మన సొసైటీలో తల్లిదండ్రులకు ఆ ప్రెషర్ లేకుండా, విద్యార్థులకు లేకుండా చేస్తున్నాం సార్ మన మిషన్ మార్చ్ ప్రోగ్రామ్ ద్వారా సార్. సో దీన్ని phase 1 లో భాగంగా మనము జూలై 13th నుంచి నవంబర్ 30 వరకు సార్ కంటిన్యూ చేస్తున్నాం సార్ phase 1 కార్యక్రమము. సో ఇది అమ్మా మ్యూట్ అయ్యారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయ్యారమ్మా, అన్మ్యూట్. ఓకే రెడ్డమ్మ గారు, వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు యశోద లక్ష్మి గారు. Sir, namaste sir. Sir, I am Yashoda Lakshmi, Principal Grade 1, Dr. B.R. Ambedkar Gurukulam Girls, Veerapanenigudam, Gannavaram Mandalam, sir, Krishna District. I am one of the participants of Singapore Exposure Visit, sir.
అక్కడ మనం అబ్జర్వ్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఒకటి సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ సార్. ద సిమిలర్ వే వీఆర్ కండక్టింగ్ హియర్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ నౌ సార్. అక్కడ సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్ లో మనం నెక్స్ట్ మంత్ చెప్పబోయే యూనిట్ గురించి ఈ మంత్ మనం ఈ మీటింగ్ లో డిస్కస్ చేస్తారు సార్, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీనియర్ టీచర్స్, హెచ్ఓడీస్. సో దే కెన్ see the best practices and how what are the activities they are conducting in the lesson. అండ్ సార్ ఇప్పుడు ఉండే టెక్స్ట్ బుక్స్ మనవి అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ గా చేంజ్ అయి ఉన్నాయి సార్. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ లో టాపిక్స్ ఎలా టీచ్ చేయాలి అన్నది మనం మోడల్ లెసన్ గా చెప్పినట్టయితే అందరు టీచర్స్ కి అది ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. సో కొత్త యాక్టివిటీస్ అన్ని స్కూల్స్ లో కూడా ఈ యాక్టివిటీస్ ఒకే విధంగా ఉండేలాగా ఉంటే ఇంకా బెస్ట్ గా ఉంటుంది సార్. సో యాక్టివిటీస్ బేస్డ్ తర్వాత ఏంటంటే సార్ కేటగిరీ వైజ్ గా, అంటే మనం చెప్పుకున్నాం కదా సార్ హామాల అని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఏ విధంగా ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతారు అన్న విధంగా ఈ క్లస్టర్ మీటింగ్ లో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే లెసన్ డెలివరీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. ఆ తర్వాత లాస్ట్ మంత్ లో జరిగిన లెసన్ ఏదైతే చెప్పామో, లేదంటే ఏదైనా ఎవాల్యుయేషన్ ఎగ్జామ్స్ పెట్టాము, అందులో ఏ క్వశ్చన్ కి టఫ్ గా ఉంది, పిల్లలు ఆన్సర్ చేయలేకపోయారు, ఎందువల్ల చేయలేకపోయారు అన్నది మనం ఈ మీటింగ్ లో డిస్కస్ చేసుకుని దాన్ని ఓవర్కమ్ అయ్యి మళ్ళీ సింప్లిఫై చేసి చెప్పే విధంగా కూడా మనం ఈ క్లస్టర్ మీటింగ్స్ లో డిస్కస్ చేసుకుంటున్నాం సార్. అది కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. అండ్ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఫాలో అయితే మనం చేసిన దాంట్లో ఉండేవి సబ్జెక్ట్ షేరింగ్ అన్నది, నాలెడ్జ్ షేర్, పీర్ గ్రూప్ లెర్నింగ్ అన్నది క్లస్టర్ కాంప్లెక్స్ లో జరుగుతోంది సార్. సో ఇది ఇప్పుడు ఈ జూన్ మంత్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయటము, మనము ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ కి మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతాము సార్. ఈ విధంగా డిస్కస్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి సో వీ కెన్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్స్. మన అవుట్కమ్, చిల్డ్రన్ అవుట్కమ్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ మంత్ జరిగిన అకాడమిక్స్ కి ఎంతవరకు అచీవ్ అవ్వగలిగాము, ఏ హార్డల్స్ మనం ఫేస్ చేసాం, నెక్స్ట్ అప్కమింగ్ లెసన్స్ లో ఏ విధంగా ఇవి మనం రాకుండా చూసుకోగలము అని డిస్కస్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంది సార్. అండ్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ చేయటం వల్ల కూడా అంటే ఒకసారి మనకి టీచర్స్ కి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా ఈ యూనిట్ కి నాకు ఈ టిఎల్ఎంస్ అవసరము, ఈ యాక్టివిటీస్ నేను ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇది అనేది ఒక రూట్ మ్యాప్ అనేది మైండ్ లోనే అయిపోవటం వల్ల ఈజీగా లెసన్ డెలివరీ ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది మనకి సింగపూర్ బెస్ట్ ప్రాక్టీస్ అని నేను అబ్జర్వ్ చేసి వచ్చింది, ఇప్పుడు మన దగ్గర కూడా ఇదే విధంగా మనం ఫాలో అవుతున్నాం సార్. హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీ ఫీడ్బ్యాక్ కోసం కొంచెం ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి. మీరు అన్నట్టు యాక్టివిటీస్ పైన కూడా ఆల్రెడీ చేస్తున్నారు, నేను చూశాను. ఇప్పుడు క్లస్టర్ మీటింగ్లో కెమిస్ట్రీకి మేము కూర్చుని లుకింగ్ అట్ హౌ యాక్టివిటీస్ చేసి ఎలా పిల్లల్ని ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆలోచపరిచే విధంగా ఎలా చేయాలి దానిపైన. మీరు అన్నట్టు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి పిల్లలు, ఫాస్ట్ లెర్నర్స్ టు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన పిల్లలకి. సో వాళ్ళకి డిఫరెంట్గా ఎట్లా చేయాలనేది మంచి పాయింట్. ఫాస్ట్ లెర్నర్స్ కూడా ఛాలెంజ్ చేయాలి, అంటే వాళ్ళు కూడా ఏంటంటే బోర్ కొట్టేస్తున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో అది కూడా నేను గమనిస్తున్నాను. కొంచెం కాంప్లెక్స్ గా ఉండే యాక్టివిటీస్ వాళ్ళకి ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి వీ హావ్ టు ఫిగర్ దట్ అవుట్. మేము కూడా కొంచెం సీరియస్గా విల్ టేక్ దిస్. థ్యాంక్ యూ అమ్మా. yes sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ యశోదలక్ష్మి గారు. మీరు 5 day సింగపూర్ విజిట్ని 5 minutes క్రిస్ప్గా 85,000 టీచర్స్ లైవ్లో ఉన్నారు, వారందరికీ అందించారు. సో అందరి తరపున మీ కృతజ్ఞతలు. రెడ్డమ్మ గారు, మీరు లైవ్లోకి వస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు. మిషన్ మార్చ్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఇందాకలా. ఓవర్ టు యు రెడ్డమ్మ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సమ్ టెక్నికల్ ఇష్యూస్, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నో ప్రాబ్లం, చెప్పండి అమ్మా. నో ప్రాబ్లం, చెప్పండి. వి ఆర్ హియర్. సార్ మిషన్ మార్చ్ అనే అద్భుతమైన కార్యక్రమం మనకు జరుగుతుంది సార్. ఈవినింగ్ 1 hour సార్. దాంట్లో 2 డివైడ్ చేసుకున్నాం సార్. 4 నుంచి 4:30 వరకు పిల్లలకి రివిజన్ ఇవ్వడము, వాళ్ళ సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తున్నాం సార్. సార్ 4:30 నుంచి 5కి స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇమ్మీడియట్ గా ఎవాల్యుయేషన్ చేసి స్టూడెంట్ ని అనలైజ్ చేస్తున్నాం సార్. సో అలాగే స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ ని బేస్ చేసుకొని కూడా మేము వాళ్ళని 2 divisions గా డివైడ్ చేసాం సార్. లెవెల్ 1 రైజింగ్ స్టార్స్ అని, లెవెల్ 2 షైనింగ్ స్టార్స్ అని చేసాం సార్. ఆ రైజింగ్ స్టార్స్ కోసము ప్రాథమిక స్థాయిలో ఉన్న కాన్సెప్ట్స్ ని అందిస్తున్నాం సార్. అట్ ది సేమ్ టైం షైనింగ్ స్టార్స్ కూడా వాళ్ళ విశ్లేషణాత్మకంగా అనలైటిక్ థింకింగ్ పెంచుకోవడం కోసము సపోర్ట్ చేస్తున్నాం సార్. సో అలాగే
ఆ 1 అవరే కాకుండా ఈ ఇంత మంచి కార్యక్రమం 1 అవరే చేస్తున్నాం సార్, అది సరిపోవట్లేదు సార్. మనం 100% రిజల్ట్ అనేది మన కాన్సెప్ట్ కదండి సార్. సో 1 గోల్ 1 టీమ్ 100% అనే దాంతో మనం వెళ్తున్నాం సార్ మిషన్ మార్చ్. సార్ 1 అవర్ లో రివిజన్ చేయడము, ఎగ్జామ్ పెట్టడం మాకు సరిపోవట్లేదు సార్. సో దానికోసం అని ఇంకొంచెం టైం ని మాకు గన కేటాయించినట్లయితే బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. సార్ యాక్చువల్ గా ఈ మిషన్ మార్చ్ అనే ప్రోగ్రామ్ వలన స్టూడెంట్స్ లో ఉన్నటువంటి లెర్నింగ్ గ్యాప్స్ ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు రెమెడియల్స్ ని అందిస్తున్నాం సార్. సో పరీక్షలు అంటే భయాన్ని పోగొడుతున్నాం సార్. యాక్చువల్ గా జనవరి ఫిబ్రవరిలో మనం 100 days యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలు ఒక్కసారిగా బడన్ అయ్యేవాళ్ళు సార్, అంతా వరుసకు కంటిన్యూ ఎగ్జామ్స్ అనుకునేవాళ్ళు. బట్ అలాంటి స్ట్రెస్ గానీ భయం గానీ ఇప్పుడు లేదు సార్. డైలీ ఒక టాపిక్ ని, ఒక సబ్జెక్ట్ ని వాళ్ళకు ట్రైన్ చేసి ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రీగా వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారు సార్. ఫస్ట్ స్ట్రెస్ తగ్గిపోయింది, అలాగే ఎగ్జామ్ ఫీవర్ అనేది లేకుండా పోయింది సార్. డైలీ వాళ్ళు అలవాటు పడిపోయినారు సార్ ఎగ్జామ్ కి. బట్ ఆ 1 అవర్ అనేది చాలదనేది నా పర్సనల్ అభిప్రాయం సార్. సో ఇంకొంచెం కానీ కేటాయిస్తే ఇంకా మెరుగైన రిజల్ట్స్ మనం సాధించగలుగుతాం సార్. అలాగే ఈ మిషన్ మార్చ్ అనే కార్యక్రమము పై కొంచెము టీచర్స్ కూడా ఓరియంటేషన్ ఇస్తే బాగుంటుంది సార్. లీప్ యాప్ నుంచి మేము మంచి కంటెంట్ ని, మంచి సబ్జెక్ట్ ని డౌన్లోడ్ చేశాం సార్. అందులో ఫోకస్ లెర్నింగ్, స్మార్ట్ ప్లానింగ్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సార్ మాకు ఈ మిషన్ మార్చ్ కి సంబంధించి. మన లీప్ యాప్ లోను మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాం సార్. ప్రతి స్టూడెంట్స్ కి అందించడం జరిగింది సార్. మన వ్యూస్ అనేది మన స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి తెలిసింది సార్. సో ఇది ఫాలో అవుతున్నారు అనేసి. సో దానికి మరింత సమయం మాకు 1 అవర్ కాకుండా మరింత సమయం ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అద్భుతమైన కార్యక్రమాల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు మా తరపు నుంచి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మిషన్ మార్చ్ గురించి చాలా అద్భుతంగా మీరు సమ్మరైజ్ చేసి చెప్పారు. కొంచెం ఇంకా టూల్స్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. నేను కూడా వాళ్ళు వర్క్ ఉందట మా ఫస్ట్ మీరు అన్నట్టు ఈ 1 అవరే మనం చాలా హోంవర్క్ చేసాము. జనవరి మొత్తం కరికులం అయిన తర్వాత ఇంకా మనం ఆ రిధంలో పడతాం. బట్ ఫర్దర్గా ఎందుకంటే మిమ్మల్ని కూడా ఎక్కువ స్ట్రెచ్ అవ్వమంటాం కూడా కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ది రైట్ బ్యాలెన్స్. అంటే మీకు కూడా వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, పర్సనల్ కమిట్మెంట్స్ ఉంటాయి, అది మేము కూడా ఒకసారి డిస్కస్ చేసి విల్ కమ్ బ్యాక్ అమ్మ. బట్ నేను ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఈ మిషన్ మార్చ్ని సీరియస్గా తీసుకోమని. ఇది కేవలం ఏదో గతంలో 100 days యాక్షన్ ప్లాన్ ఫలితాలు ఇచ్చినాయి. ఇప్పటి నుంచే చేస్తే మీరు అన్నట్టు 1 team 1 mission 100% పాస్ పర్సెంటేజ్. సింగిల్ మిషన్తో అందరం పనిచేయాలి. నా ఆస్పిరేషన్ ఏంటంటే వీ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. సింగిల్ థింగ్, ఫస్ట్ స్టెప్ బెస్ట్ ఇన్ ద కంట్రీ, సెకండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. కేజీబీవి వింగ్ నుంచి రత్నమంజరి సిఆర్టీ మ్యాథమెటిక్స్ గారు కొండూరు నుంచి హ్యాండ్ రైజ్ చేశారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓవర్ టు యు మంజరి. నమస్కారం సార్. నా పేరు కంచర్ల రత్నమంజరి. నేను కేజీబీవి కొండూరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కేజీబీవి కొండూరులో మ్యాథమెటిక్స్ సిఆర్టీగా గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. సార్ గతంలో కేజీబీవి స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని క్లస్టర్స్ మీటింగ్స్కి పిలిపించేవారు కాదు సార్. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే కేజీబీవి స్కూల్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ సింగిల్ పేరెంట్, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల వారిలో ఎడ్యుకేషన్ స్కిల్స్ బాగా తక్కువగా ఉంటాయి సార్. మమ్మల్ని ఈ క్లస్టర్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మేము మాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్తో కలిసి వారి యొక్క ఐడియాస్ని మేము షేర్ చేసుకుంటున్నాం సార్. వాటిని మా స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా కొండూరు కేజీబీవీలో 100% రిజల్ట్ వస్తుంది సార్. 10th క్లాస్లో మండలంలో కేజీబీవీ కొండూరు ఫస్ట్లో నిలిచింది సార్ 2 సంవత్సరాల నుంచి. ఇంటర్మీడియట్లో కూడా 70 నుంచి 80% వరకు రిజల్ట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సార్. మా స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, ఐటీ వొకేషనల్, శానిటరీ నాప్కిన్స్, మిషన్ మార్చ్తో పాటు మేము విజయపదం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం సార్. ఈవినింగ్ టైంలో మిషన్ మార్చ్ కండక్ట్ చేస్తాం. మార్నింగ్ విజయపదం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి డైలీ స్లిప్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం సార్. మా జిసిడిఓ మేడం, ఏపీసీ సార్, స్టేట్ ఆఫీస్ వాళ్ళు 24/7 hours మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్. మీరు మంత్రివర్యులుగా వచ్చినప్పటి నుంచి బాలికల పట్ల మీరు తీసుకున్నటువంటి బాధ్యత చాలా
గొప్పది సార్. అందులో భాగంగా కేజీబీవీ స్టూడెంట్స్ కి ఆరోగ్యకరమైనటువంటి మంచి భోజనాన్ని అందిస్తున్నారు సార్ సన్న బియ్యంతో. సార్ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు సార్. అందులో వారికి సోలార్తో వాటర్ హీటర్స్ ని ప్రొవైడ్ చేశారు సార్. బెడ్ మెటీరియల్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని మీరు మా స్కూల్స్ లో జరిపించడం జరిగింది సార్. అందుకు గాను మా స్కూల్స్ అన్నిటి తరపున కేజీబీవీ ఫ్యామిలీ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు మొదటిసారి ఈరోజు కేజీబీవీ వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఎందుకంటే వన్ టీమ్ వన్ మిషన్, వేరియస్ మేనేజ్మెంట్స్ నుంచి వచ్చాం, అనేక సందర్భాలు వచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి, కేజీబీవీ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్నాయి, వేరియస్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు అందరినీ ఒక తెరపైకి తీసుకొచ్చి సింగిల్ మిషన్, సింగిల్ గోల్, సింగిల్ అబ్జెక్ట్. ఎందుకంటే పిల్లలు ఒకరే, మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలే. మీరు అన్నట్టు చాలా చాలా ఛాలెంజింగ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన పిల్లలమ్మ. ఒక్కొక్క పిల్లల్ని కదిలిస్తే చాలా బాధాకరమైన స్టోరీ ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. సో అలాంటి పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన పైన కూడా బాధ్యత పెరిగింది. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, జాగ్రత్తగా చాకాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. అసలు ప్రపంచంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎక్స్పోజర్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది చాలా చాలా అవసరం. అదేని కూడా నేను ఎక్కువ డిపార్ట్మెంట్ కూడా డ్రైవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ ఫీడ్బ్యాక్. నమస్తే సార్, నేను సిహెచ్ రామలక్ష్మి, డిఎన్టీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మంగళగిరి నుంచి సార్. అలాగే జెడ్పీహెచ్ఎస్ నూతక్కి కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నాను. మంగళగిరి వాళ్ళు మాట్లాడచ్చు కదమ్మా, ఇక్కడ అవసరమా? నూతక్కి నుంచా? నమస్కారం తల్లి, చెప్పండి అమ్మా. సార్ మేము ఈరోజు కాంప్లెక్స్ లో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం సార్, ఉపాధ్యాయులందరం. వాటిని మీతో కూడా కొన్ని పంచుకుంటున్నాను సార్. చెప్పమ్మా. ఇక్కడ మనకి జెండర్ ఈక్వాలిటీకి మీరు చాలా ప్రాధాన్యత ఇచ్చారు సార్. అందుకు అనుగుణంగానే కరికులం రూపొందించబడింది సార్. దీనికి ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అది కూడా పాఠ్య పుస్తకాల్లో ఆడవాళ్ళు ఈ పనులు చేయాలి, మగవాళ్ళు ఈ పనులు చేయాలి అన్నట్లు పిక్చర్స్ ఉండేవి సార్. కానీ ఇప్పుడు వచ్చిన టెక్స్ట్ బుక్స్ లో ఆడ మగ అనే తేడా లేదు, ఎవరైనా ఏ పనులైనా చేయొచ్చు అనే జెండర్ ఈక్వాలిటీ విషయ పరంగా కానీ చిత్రాల పరంగా కానీ తీసుకొచ్చారు సార్. చాలా స్వాగతించదగిన విషయం సార్ ఇది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో పిక్చర్స్ కూడా ఏఐ రిలేటెడ్ గా ఉన్నాయి సార్. అవి పిల్లవాడిని బాగా ఆకర్షిస్తున్నాయి, వాడిని ఆనందంగా ఉంచుతున్నాయి సార్. ఇది కూడా అందరికి బాగా నచ్చిన అంశం సార్ టెక్స్ట్ బుక్స్ పరంగా. అలాగే కరికులం పరంగా కూడా 21st సెంచరీ స్కిల్స్ సాధించే విధంగా కరికులం రూపొందించబడింది సార్. ఈ విధంగా మనకి 3 నుంచి 5 తరగతులకి కాంపిటెన్సీ బేస్డ్ కరికులం ఇచ్చారు సార్. అలాగే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్లు కూడా ఇస్తున్నారు సార్. ఈ అసెస్మెంట్లు కొంచెం ఉపాధ్యాయులను ఇబ్బంది కలిగిస్తున్నాయి సార్. ఎందుకంటే దానిలో ఇవ్వబడినటువంటి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడ్డారు సార్. కానీ ఇది అనేది కంటిన్యూ అయినట్లయితే మన విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది స్వాగతించదగిన విషయమే సార్. అయితే ఈ విషయంలో కొంత ఉపాధ్యాయులకి శిక్షణ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. సిబిఏ ఎగ్జామ్స్ అనేవి అవసరమే సార్ ఈ పోటీ పరీక్షకి. తర్వాత సార్ ఈ కరికులర్ గోల్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కరికులర్ గోల్స్ ద్వారా మనం ఏ సామర్థ్యాన్ని ఏ పాఠం ద్వారా సాధించాలి అనేది మీరు టెక్స్ట్ బుక్స్ పరంగా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సార్. ఇది ఉపాధ్యాయులకు గైడ్ గా ఉపయోగపడుతుంది సార్. అలాగే మన కరికులం అనేది కూడా NEP 2020 NCF 2022 పరంగా ఏర్పాటు చేయబడ్డాయి సార్. అలాగే నిపుణుల లక్ష్యాలకు అనుగుణంగా డొమైన్స్ కూడా మనం సాధిస్తున్నాం సార్. దీనివల్ల పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి సార్. దీనివల్ల హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. ఈ విధమైన కరికులము టెక్స్ట్ బుక్ ఫ్రేమ్ చేయడం మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది సార్. ఇక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిజికల్ మెంటల్ హెల్త్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా వ్యాయామ విద్య అలాగే యోగా కూడా పాఠ్యాంశంగా చేర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. చిన్న వయసు నుంచే ఇవన్నీ రావాలనేది మా ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. సిబిది ఓరియంటేషన్ తీసుకొస్తే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు నాకు తట్టలేదు, అది కూడా మంచి పాయింట్ చేశారు. విల్ టేక్ ఇట్ అప్ అమ్మ. యోగా కూడా మనము యోగాంధ్ర చేసేది అందుకే ఎవ్రీ ఇయర్ యోగాంధ్ర చేయాలనేది ఒక మూవ్మెంట్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనందరం ఎందుకు చేస్తున్నామంటే ఒక మూవ్మెంట్ రావాలి, మన డైలీ యాక్టివిటీస్లో చేయాలని.
అది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఒబేసిటీ కూడా ఒకప్పుడు షుగర్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి ఒకప్పుడు ధనవంతుల జబ్బు అనేవారు. ఇప్పుడు అట కాదు, సమాజంలో దాదాపు 75% మందికి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉందమ్మా. ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, ఆల్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు. మూడిట్లో ఒక ఫ్యాక్టరీ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది నెంబర్ 1, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయింది నెంబర్ 2. స్ట్రెస్ని ఎట్ట తీసుకోవాలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మారుతున్న సమాజం, సోషల్ మీడియా యుగంలో ఏంటంటే ఈ స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చాలామందికి కావాల్సిన టెక్నిక్స్ కూడా లేకుండా పోయింది. సో అది చాలా చాలా ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్. పిల్లల్ని కూడా బాగా మోటివేట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి తల్లి, అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను ఐల్ బీ ఇన్ టచ్ రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీచర్ గారు విజయ్ గారు, హెడ్ మాస్టర్. ఓవర్ టు యూ సార్. విజయ్ గారు చెప్పండి సార్. కెన్ యూ హియర్ మీ నౌ? నమస్తే సార్. నమస్కారం సార్. నా పేరు కొమ్మ విజయ్, పిఎం3 జడ్పీ హై స్కూల్, ఆత్కూరు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా సార్. ధన్యవాదాలు సార్. నాయకత్వం అంటే కేవలం మార్గాన్ని చూపించడమే కాదు, ఆ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించి విజయం వైపు తీసుకెళ్లటం అనే విషయాన్ని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల వైపు నడిపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు సరికొత్త దిక్సూచిగా నిలిచిన తమరి అద్భుతమైన విజన్కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల పరిపాలనలో ఒక మైలురాయిగా నేటి ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు తమరికి ధన్యవాదాలు సార్. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు విద్యా సంబంధిత సమీక్షకే కాకుండా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తమరి ఆలోచనల నుంచి రూపొందిన వికేంద్రీకరణ, జవాబు మరియు ఉపాధ్యాయ సాధికారత అనే పరిపాలనా విప్లవానికి ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. గతంలో క్లస్టర్ కాంప్లెక్స్లు ఒకపోటే జరిగేవి సార్. దానికి భిన్నంగా ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల నుంచి 50%, సెకండరీ పాఠశాల నుంచి టీచర్స్ ఒకసారి, నాన్ లాంగ్వేజ్ టీచర్స్ మరొకసారి పాల్గొంటూ విద్యా బోధన కుంటుపడకుండా, ఏ స్కూలు క్లోజ్ అవ్వకుండా ఇక్కడ సుమారుగా 30 నుండి 50 మంది ఉపాధ్యాయులు హాజరవడం వల్ల పీర్ గ్రూప్ డిస్కషన్ కి చక్కని బీజం పడుతుంది సార్. అందుకు అనుగుణంగా క్లస్టర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినందుకు తమరికి ధన్యవాదాలు సార్. పిఎం3 పాఠశాలలకు గత 2 సంవత్సరాల్లో అవసరాల నిమిత్తం చక్కగా విడుదల చేసి ప్రభుత్వం వారు మా పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్ మరియు పాల్ ల్యాబ్ నిర్మాణం ఏర్పాటు చేశాము సార్. కరికులం పెడగోజీ అసెస్మెంట్ కింద పాల్ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల 6 నుంచి 9 తరగతి విద్యార్థులు చక్కగా లెర్నింగ్ అవుట్కమ్స్ ను సాధిస్తున్నారు సార్. అలాగే మిషన్ మార్చి 2027 వంటి వినూత్న పథకంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా సంతోషంగా పరీక్షలకు హాజరవుతున్నారు సార్. ఇది నిజమైన విషయం సార్. మరి ఈ కార్యక్రమంలో రైజింగ్ స్టార్స్ కి చక్కగా ప్రిపేర్ చేయడానికి, అలాగే 100% ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది సార్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి తమరికి ఈ రైజింగ్ అలాగే ఈ మిషన్ మార్చి ఎస్ఎస్సి 2027 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఇప్పుడు విజయ్ గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ కట్ అయింది. మీ ఇన్పుట్ టెక్స్ట్ రూపంలో తీసుకుంటాము. మీతో నేను మాట్లాడతాను కాల్ అయిన తర్వాత, మినిస్టర్ గారికి కన్వే చేస్తాం. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ మిషన్ మార్చ్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలకి అడిషనల్ న్యూట్రిషన్, హాలిడేస్ రోజు న్యూట్రిషన్ ఇవ్వాలి అనేది మీ సజెషన్. సో అది డెఫినెట్గా వీ విల్ టేక్ ఇట్ అప్. లాస్ట్ ఇయర్ కూడా హాలిడేస్లో మనం మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా మినిస్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వీ విల్ టేక్ ఇట్ అప్. సో థ్యాంక్ యూ విజయ్ గారు. ఈరోజు దాదాపు 9 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈరోజు ఈ క్లస్టర్ మీటింగ్లో ఇంటరాక్ట్ అవుతాం జరిగిందండి. చాలా అద్భుతమైన సలహా సూచనలు ఇచ్చారు. నేను కూడా ఉపాధ్యాయుల్ని కోరేది, ఈరోజు నేను 10 నిర్ణయాలు తీసుకుంటే దాంట్లో తప్పనిసరిగా 3 పొరపాట్లు ఉండొచ్చు. అది పొరపాటు ఉంటే తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ లీప్ యాప్ ద్వారా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
సరిదిద్దుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు, మాకు నామోషి అంతకన్నా లేదు. ఎందుకంటే సంస్కరణలు తీసుకురావాలన్నప్పుడు కొన్ని నిర్ణయాలు సరైనవి అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు కరెక్ట్ కాకపోవచ్చు. కరెక్ట్ కాని నిర్ణయాలను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఇప్పటివరకు అయితే చాలా పకడ్బందీగా తీసుకొచ్చాం. మీరు ఇచ్చే సలహా సూచనల మేరకు కరికులం చేంజ్ కానివ్వండి, లీప్ యాప్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, మిడ్ డే మీల్లో మార్పులు కానివ్వండి, క్లస్టర్ మీటింగ్ వచ్చేగల తీసుకొచ్చిన సంస్కరణలన్నీ తీసుకొచ్చాం. ఏఐ ఇంటిగ్రేషన్ కానీ అనేక మార్పులు అనేది మేము తీసుకొస్తాం జరిగింది. ఎక్కువ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెడతాం జరుగుతుంది. సో దయచేసి ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరేది, అవుట్పుట్స్ ఎంత ఇంపార్టెంటో అవుట్కమ్స్ అంతే ఇంపార్టెంట్. ఒక కమిట్మెంట్, ఒక పట్టుదలతో శాఖ పనిచేస్తుంది. హార్డ్వేర్ ఎంత ముఖ్యమో సాఫ్ట్వేర్ మీరు దానికన్నా చాలా చాలా ఇంపార్టెంట్. వారు సాఫ్ట్వేర్ పకడ్బందీగా ఉంటే అన్నీ అధిగమించుకుని మనం పిల్లల్ని అద్భుతంగా తయారు చేయగలుగుతాం. దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది మొదటి క్లస్టర్ మీటింగ్లో పాల్గొన్నందుకు. డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ మంత్ క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటా, నేరుగా మీతో మళ్ళీ మాడతా, ఇంటరాక్ట్ అవుతా, వేరే అంశాలపైన కూడా తప్పనిసరిగా చర్చిస్తామని గౌరవ ఉపాధ్యాయులందరికీ నేను తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.